హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ స్వామి మాల వేసుకొని కడపలో దర్గాకైతే వెళ్ళాడు భయ్య. దాని గురించి హిందూ భక్తులతో కొద్దిగా కాంట్రవర్సీ అయితే ఏర్పడుతుంది. దానివల్ల కొద్దిగా ఉపాసన గారు కూడా ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్ అయితే చేశారు. అవేంటి, అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. ఈ వీడియోలో అయితే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు మాల వేసుకున్నాడు భయ్య. అంటే రామ్ చరణ్ స్వామి అని చెప్పాలి. రామ్ చరణ్ స్వామి కడపలో దర్గాకి అయితే వెళ్ళాడు భయ్య. దర్గా అంటే ఏంటి? ముస్లిమ్స్ వాళ్ళది దర్గా అనమాట. ఇప్పుడు సమాధి మీద అయితే కడతారు. అలాగే దర్గా వేరు, అలాగే మసీద్ వేరు. మసీద్లో జస్ట్ అనమాట ముస్లిమ్స్ మాత్రమే వెళ్తారు. దర్గాలో చాలామంది అయితే వెళ్తారు. అయితే దీని విషయం గురించి ఎందుకు కాంట్రవర్సీ ఏర్పడిందంటే, ఇప్పుడు రామ్ చరణ్ స్వామి మాత్రం మాల వేసుకుని ఆ దర్గాకి అయితే వెళ్ళాడు. దాని కారణంగా ఇప్పుడు హిందూ భక్తులు అనమాట రామ్ చరణ్ మీద బాగా కోపంగా ఉన్నారు. రామ్ చరణ్ అపాలజైజ్ చేయాలి అని, అంటే సారీ చెప్పాలి అని. అయితే అసలు మాల వేసుకొని దర్గాకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాసన కొడిలా గారు దీని మీద చాలా ట్వీట్స్ అయితే చేశారు భయ్య. అయితే ఒక వీడియో లింక్ కూడా పెట్టారు. ఏంటంటే కేరళలో అనమాట వావర్ తోళన్, అంటే ఇరుమలలో వావర్ తోళన్ స్వామి అని ఉంటారు. అయితే ఇప్పుడు మనం ముడుపు కట్టేదాకా, అంటే అయ్యప్ప మాల 41 రోజులు దీక్ష చేసి 41 రోజులు దీక్ష చేసిన తర్వాత 3 కొబ్బరికాయలు అయితే కొడతారు. దాంట్లో ఫస్ట్ అనమాట వావర్ అనే స్వామికి, అతను ముస్లిం స్వామి అనమాట. అదొక దర్గా. అయ్యప్ప మాల ప్రతి ఒక్కళ్ళు అనమాట అక్కడ వెళ్ళి ఒక కొబ్బరికాయ అయితే కొడతారు. ఆ వీడియో లింక్ అయితే ఉపాసన గారు అయితే పెట్టారు భయ్య. అయితే ఇప్పుడు హిందూ భక్తులు ఏమని చెప్తున్నారు అంటే, అక్కడ వెళ్ళొచ్చు, అక్కడ అయ్యప్ప భక్తుడు, కానీ ఇక్కడ ఈ విధంగా కాదు. అసలు రామ్ చరణ్ మాల వేసుకుని ఈ విధంగా వెళ్ళొచ్చా అని చెప్తున్నారు భయ్య. నిజం చెప్పాలి అంటే మాల వేసుకున్న వాడు సమాధుల దగ్గర వెళ్ళకూడదు, ఇది అందరికీ తెలిసిందే. అయితే దాని ప్రకారం అనమాట ఆ సమాధి అక్కడ లేకుండా ఆ వావర్ స్వామిది ఆ దర్గా అయితే కట్టారు. దాని కారణంగా హిందువులు ఈ విధంగా చెప్తున్నారు, అక్కడ వావర్ సమాధి అయితే లేదు కానీ దర్గా కట్టారు. దానివల్ల అక్కడ అందరూ మాల వేసుకున్న వాళ్ళు పోతారు. కానీ మీరు మాత్రం మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదు అని అయితే ఇప్పుడు హిందూ భక్తులు అయితే చెప్తున్నారు భయ్య. ఈ విషయం ఇంకా ఎంత దూరం వెళుతుందో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు అసలు నిజంగా హైలైట్ అని చెప్పాలి. ఆయన చాలా గుళ్ళకి కూడా బాగా డొనేషన్ ఇచ్చారని నేను విన్నాను భయ్య. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని గుళ్ళకి అన్నమాట ఆయన అయితే డొనేషన్ గట్టిగా ఇచ్చారంట. అంత మంచి మనిషి ఆ విధంగా వెళ్ళడం రైటా రాంగా అని మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అదే కాకుండా నాకు తెలిసి దర్గాకు వెళ్ళొచ్చు భయ్య. ఇప్పుడు వావర్ స్వామి దగ్గర వెళ్తున్నప్పుడు లేదు, ఇక్కడ వెళ్తే ఏంటి అని నాకు అనిపించింది. కానీ ఈ విషయం కొద్దిగా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి హిందూ భక్తులకి కొద్దిగా సెన్సిటివ్ విషయం భయ్యా ఇది. దాని గురించి ఈ విధంగా రేజ్ అవుతుంది. చాలామంది దీన్ని కావాలని రేజ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇంకొందనమాట రామ్ చరణ్ గారికి మాల మీద ఏమాత్రం గౌరవం లేదు, దాని కారణంగా ఈయన ఈ విధంగా వెళ్తున్నాడు అని చెప్తున్నారు. అదే కాకుండా రామ్ చరణ్ అక్కడ వెళ్ళాడు అంటే ఏంటి కారణం అనేది అనమాట ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మన రామ్ చరణ్ గారు బుచ్చిబాబు డైరెక్షన్లో RC16 మూవీ అయితే తీస్తున్నాడు భయ్య. అయితే దాంట్లో అనమాట మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు పోయిన సంవత్సరం అంటే 2023లో అనమాట ఆయన ఆ దర్గాకి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ అనమాట రామ్ చరణ్ వస్తాడు అని చెప్పారు. ఆయన అక్కడ మాట ఇవ్వడంతో కారణంగా రామ్ చరణ్ గారికి అయితే చెప్పారు భయ్య. దానివల్ల ఆయన అయితే ఈ విధంగా అయితే వచ్చారు, మాల వేసుకొని వచ్చారు. దానివల్ల కొద్ది కాంట్రవర్సీ అయితే ఏర్పడుతుంది. అయితే చాలామంది బాలీవుడ్లో చాలా పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళందరూ అనమాట గుళ్ళకి వెళ్తారు, అలాగే మసీద్కి పోతారు. అక్కడ లేని కాంట్రవర్సీ ఎక్కడెందుకు అని అనమాట కొంతమంది అయితే చెప్తున్నారు భయ్య. అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఒక ముస్లిం అనమాట మన హిందూ గుళ్ళో వస్తారా, వచ్చి హిందూ ప్రసాదాన్ని తింటారా? తిననప్పుడు రామ్ చరణ్ స్వామి ఎందుకు అక్కడ వెళ్ళారు అని అయితే ఇక్కడ హిందూ భక్తులు అయితే క్వశ్చన్ చేస్తున్నారు భయ్య. ఈ విషయం ఎక్కడ దాకా పోతుందో నాకైతే అనిపిస్తుంది. నిజంగా పెద్ద కాంట్రవర్సీ అయ్యేలా అయితే ఉంది భయ్య. ఈ విషయం గురించి మీరే ఉంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేస్తే లైక్ చేసి కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.